కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటారంటే, దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుని ఆలోచనలు ఏంటో, దేవుని నడిపింపు ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు. దేవుని నడిపింపులు తెలుసుకోవటానికి, వాటిని గ్రహించడానికి కనిపెట్టరు. మళ్ళీ నాబోటోడి దగ్గరికి వచ్చి అనవు దేవుడి చిత్తం ఏందో అడుగు అంటారు. సరే, విశ్వాసులు మళ్ళీ అడగకపోతే ఏమన్నా ఫీల్ అవుతారని ప్రార్థనలో కనిపెట్టమ్మా ఈ విషయంలో ఇలా అంటున్నాడు దేవుడు అని చెబితే, అంటే అన్నా మేము నువ్వు చెప్పావు బాగానే ఉందిలే కానీ అట్ట కాదు కానీ ఇట్ట అనుకుంటున్నామని మళ్ళీ నాకు సలహా చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయి, వాళ్ళు ఒకటి నిర్ణయించుకొని దాన్నే జరిగిద్దామని అలా ఫిక్స్ అయినప్పుడు నాకు చెప్పడం ఎందుకు దేవుని చిత్తం అడుగని. కొంతమంది వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, దేవుని ఆలోచనలు అడుగుతారు, దేవుని తలంపులు అడుగుతారు, కానీ వీళ్ళ బుర్రకు తోచిందే చేస్తారు. అదేంటంటే దేవుడికి అడ్డ సమాధానాలు చెప్తుంటారు. లైఫ్లో ఎప్పుడు కూడా చేయొద్దు ఆ పొరపాటు. నువ్వు దేవుని చిత్తం అడిగి ఒక పని మొదలు పెట్టావా, దానికి ఎన్ని పెను తుఫాన్లు ఎదురొచ్చినా నువ్వు వెనక తగ్గొద్దు. నువ్వు అలా ముందుకు సాగిపోతానే ఉండాలి. దేవుడు చెప్పాడు కదా, నువ్వు చేస్తానే వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.